జనరల్‌గా ఇప్పుడు అందరూ అంటున్న మాట క్వాంటమ్ కంప్యూటింగ్. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ కెరియర్ అనేది ఎవరికి సెట్ అవుతుందంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఖచ్చితంగా నేను ఎన్నో వీడియోలో చెప్పాను నేను. హ్మ్. ప్రపంచంలో రాబోతున్న ఆల్రెడీ వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ విత్ ఏఐ ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ ఇట్లా చాలా డిసిప్లిన్స్ ఇది ఇంటిగ్రేట్ అవుతుంది. ఎవరికి సెట్ అవుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే చాలా రకాల రోల్స్ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్. ఇప్పుడు క్వాంటమ్ హార్డ్‌వేర్ ఇంజినీర్ రోల్స్ ఉన్నాయి. హ్మ్. ఎవరైతే ఫిజిక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటారో హ్మ్. వాళ్ళకి క్వాంటమ్ కంప్యూటింగ్ హార్డ్‌వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఓహో! సో, అలాగే అంటే క్వాంటమ్ మెకానిక్స్ అని ఉంటుంది ఫిజిక్స్‌లో వాళ్ళకి. అలాగే ఎవరైతే అల్గారిథమ్ సైడ్ వెళ్ళాలనుకుంటారో అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కానీ, ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ క్వాంటమ్ అల్గారిథమ్ డెవలపర్‌గా వెళ్ళొచ్చు. అక్కడ మెయిన్ ఏంటంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని వాడతారు. సో, ఈ 2 కాకుండా క్వాంటమ్ రీసెర్చ్ జాబ్స్ ఉన్నాయి. సో, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కొత్తగా వస్తుంది కాబట్టి రీసెర్చ్ జాబ్స్ అంటే ఏమొస్తాయి మనకి పీహెచ్‌డీ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. వీళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ జాబ్స్ ఉన్నాయి. ఇట్లా ఇంకా అంటే ఇందులో ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి. హై లెవెల్‌గా చూసుకుంటే క్వాంటమ్ అల్గారిథమ్ డెవలపర్, క్వాంటమ్ హార్డ్‌వేర్ ఇంజినీర్ అండ్ క్వాంటమ్ రీసెర్చ్ డెవలపర్. ఈ 3 రోల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి.